నిన్న రాత్రి ఏదైతే పురాణాపుల్ దర్వాజా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, ఆ మందిరానికి ఛత్రపతి శివాజీ గారు కూడా వచ్చిండ్రు, అక్కడ విజిట్ చేసిండ్రన్న ఒక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఆయన పోర్ట్రేటు, అమ్మవారి పోర్ట్రేటు ఇవన్నీ చించేయడం, విధ్వంసం చేయడం, అక్కడ కమ్యూనల్ టెన్షన్ పెరగడం, కర్ఫ్యూ లాంటి వాతావరణం రావడం, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి సిగ్గుచేటి. నువ్వు కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఇన్ కాంగ్రెస్ అని ఈ పనికిమాలిన స్టేట్మెంట్లు చేస్తా ఉంటే నెత్తికి కూర్చొని తిన్నదరగక ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉంటారు కొందరు. కాబట్టి తప్పు ముఖ్యమంత్రి. 2014 తర్వాత ఈ కేసీఆర్, రేవంత్ వీళ్ళు ముఖ్యమంత్రులు అయినాక ఇటువంటి సంఘటనలు అనేకం జరిగినాయి. దాని లిస్టు కూడా ఇస్తాం మీకు. ఇంకా దృష్టికి రానివి చాలా ఉన్నాయి. ఇంకా మా జిల్లాలనే చాలా ఉన్నాయి, అవి ఇంకా ఇందులో లేవు. ఇది రేవంత్ సీఎం అయినాక ఆగస్టు 26, 2024 భూలక్ష్మి మాతా టెంపుల్, రక్షాపురం, సంతోష్ నగర్. అక్టోబర్ 14, 2024 ముత్యాలమ్మ టెంపుల్, కుమారిగూడ, మొండ మార్కెట్ దగ్గర. నవంబర్ 5, 2024 హనుమాన్ టెంపుల్, నవగ్రహ శ్రైన్, ఎయిర్పోర్ట్ కాలనీ, శంషాబాద్. నవంబర్ 9, 2024 సోమయ్య, చౌదమ్మ అండ్ పోచమ్మ టెంపుల్స్, జుక్కల్ విలేజ్, శంషాబాద్ మండల్. మార్చ్ 10, 2025 రామలింగేశ్వర ఆంజనేయ దేవస్థానం, శివాలయం, ఐడిపిఎల్ కాలనీ, గాంధీనగర్, హైదరాబాద్. అక్టోబర్ 16, 2025 రామాలయం, హనుమాన్ టెంపుల్, రాంపల్లి, కీసర, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. జనవరి 10, 2026 కట్టమైసమ్మ టెంపుల్, సఫిల్గూడ, నేరేడ్మెట్ ఏరియా. జనవరి 14, 2026 మైసమ్మ టెంపుల్, పురాణాపుల్ దర్వాజా, ఓల్డ్ సిటీ, హైదరాబాద్. ఇది రేవంత్ రెడ్డి గారి ఘనత. ఇది ఆయన చేసే స్టేట్మెంట్లకి నెత్తి మీదకి కూర్చొని తిండి అరగక హిందూ దేవాలయాన్ని పడుతున్నారు. దానికి జిమ్మేదారు ముఖ్యమంత్రి. మళ్ళీ ఈయన అన్ని దొంగ వాగ్దానాలే ఎలక్షన్లలో. మళ్ళీ అన్నిటికీ హిందూ దేవుళ్ళు, దేవతల మీద ఓట్లు. ఒక్కటి నెరవేర్చింది లేదు. అల్లా మీద ఒట్టేసినాడు ఒకటి. ఈ రిపోర్టెడ్ అటాక్స్ ఇది హైదరాబాద్ సిటీలో. అన్రిపోర్టెడ్ చాలా పోయినాయి. ఈ ఎంఐఎంలకు భయపడి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ ముఖాలు మారినా, పార్టీలు మారినా, అటు కేసీఆర్ ముఖము, ఆ బీఆర్ఎస్ పార్టీ పోయినా, ఈ కాంగ్రెస్ వాడు వచ్చినా, రేవంత్ వచ్చినా, వీళ్ళందరూ కూడా గులాములుగా తయారైపోయి హిందూ సమాజాన్ని తాకట్టు పెడుతున్నారు వీళ్ళ ఓట్ల కోసం.